రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ నార్మల్ గెస్ట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక సంవత్సరం క్రితం. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన ఒక్క మాటను పట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని కోట్ల వ్యూస్ని సొంతం చేసుకున్నారు. ఆ కుర్చీలు కొంచెం మడత పెట్టండి అయ్యా, చెప్తే వినిపించుకోరేంటి? నేను చెప్తే మీరెందుకు వింటారు? మీరు చెప్పండి సార్. ఒకటి బాగినండి, నా మంచితనము నా చెడుతనము ఈ స్టేజ్ వరకు తెచ్చింది. నా అభిమానులకు నేను చెప్పేది ఒకటే, నన్ను ఎవ్వరైనా రెచ్చగొట్టిందనుకో కుర్చీ మర్చబెట్టి కొట్టుడే, సమస్య లేదు. వాడు చిన్నోడైనా బీదోడైనా ధనికుడు కానీ వాడు ఎటువంటోడైనా సరే, 62 ఏళ్ళ వయసు, నాకు గ్లూకోజ్ తెలియదు. నాకు ఆవేశం వచ్చిందనుకో నా భార్య చెప్పిన అయినా, అది నా క్యారెక్టర్. నెక్స్ట్. సో అర్థమైంది కదా, కుర్చీ తాత మన దగ్గర ఉన్నారు ఈరోజు. అంటే ఒక సాంగ్ రిలీజ్తో ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వలేనంత బిజీగా అయిపోయారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఆయన కోసం స్టూడియోలో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:30 అయింది. తాత అంత బిజీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? పర్వాలేదు, మీ దయ వల్ల, అభిమానుల దయ వల్ల. ఓకే, ఎంత ట్రెండింగ్ అయింది సాంగ్ చూసారా? నేనేమంటున్నామ్మా, నా అదృష్టం తర్వాత నా భార్య పిల్లల అదృష్టం, ఈ అభిమానుల అదృష్టం అండి. మీకు కూడా ఇప్పుడు చాలా వరకు అంటే ఆ సాంగ్ చూడకముందే ఎప్పుడైతే ప్రోమో రిలీజ్ అయిందో, ఆ ప్రోమో రిలీజ్ అవ్వగానే మీకు కూడా ఫ్యాన్స్ బేస్ బాగా పెరిగింది అని చెప్పేసి బయట టాక్. మీ దగ్గరికి వచ్చి అందరూ చెప్తున్నారా? అవును, చెప్తాను. ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది. ఆ మొబైల్ లోపల ఆ పాట చూపిస్తున్నారు, మహేష్ బాబు గారు డ్యాన్స్ చేసినట్టు చూపిస్తే చాలా సంతోషం అనిపించింది. ఓకే, ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి ఒక వ్యాపారం చేసుకుంటూ సిటీకి వచ్చి ఒక నార్మల్ లైఫ్ గడుపుతున్న మీకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదా వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? నేను ఒకటేనంటానండి, నేను ఊహించలా నాకు ఇంతమంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉంటారని నా కళలో కూడా అనుకోలే. బై మిస్టేక్ సింగిల్ డైలాగ్, ఓన్లీ సింగిల్ డైలాగ్. అది నా నోట్లోకి వెళ్ళి ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. ఓకే, అది ఎందుకు వచ్చింది తెలుసా మేడం? ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు రావు, 7th పాస్ అయిన వానికి ఉద్యోగాలు వస్తాయి. రాజకీయ నాయకులు కోట్లు తింటే ఆఫీసర్లు లక్షలు వేలు డొనేషన్ అడుగుతున్నారు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి ఎంటెక్ బీటెక్ చదివించినాక వాళ్ళు తినాక ఈ పిల్లలకు ఉద్యోగాలు రాక ఊర్లు వదిలిపెట్టి పోయి బతకలేక పిరికి పందలే ఆత్మహత్య చేసుకుంటే 24 ఏళ్ళ కొడుకు తల్లిదండ్రికి దొరుకుతాడా మేడం? దొరకడు. అది నా కండ్లారా చూసిన ఒక్క కొడుకు సట్ట చచ్చిపోతే నా గుండెగాలి వచ్చిన డైలాగ్ అమ్మ, కుర్చీ మార్తబెట్టి కొడితే నా కొడుక మెడలికి చచ్చిపోవాలా, దొరకడమ్మా 24 సంవత్సరాల కొడుకు తల్లిదండ్రి. నెక్స్ట్. బాధ, గుండెల నిండా బాధను నింపుకొని ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే బ్రతుకుతున్నారా సార్ మీరు? అవును కదా. అంటే ఇప్పుడు అంటే మనిషి అనే ఒక మనిషికి కొద్ది కాలం గడ్డు కాలం నడుస్తూ ఉంటుంది, కొద్ది కాలం మంచి కాలం నడుస్తూ ఉంటుంది. అంటే జీవితం అంటే ఎత్తు పల్లాలు చాలా సహజం, సుఖ దుఃఖాలు సహజం. కానీ మీ జీవితంలో చూసుకుంటే వన్స్ పెళ్ళైన తర్వాత, పెళ్ళయ్యే ముందు వరకు బ్యాచులర్ లైఫ్ ఒక రేంజ్లో గడిపారు. గడిపిన తర్వాత వెంటనే మళ్ళీ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. కానీ తర్వాత ఎప్పుడు చూసినా కానీ మీ స్టోరీలో ప్రతిదీ కూడా మలుపులుగానే ఉంది. అవునా? ఇన్ని మలుపులు దాటుకొని రావడం జీవితంలో మీకు ఎలా అనిపించింది? హ్యాపీ. ఎందుకు? అన్ని చూసారు కాబట్టి. ఏ కష్టాన్నైనా ఎదురుబడి గుట్ట ఎదురుగా చిన్న భయపడలా. ఎందుకు తెలుసా? ఆమె నాకు తోడున్నప్పటికీ. సో ఇప్పుడు పాట డైలాగ్, మీ డైలాగ్ని కూడా ఒక పాట అయిపోయింది కాబట్టి మీరు అది డైలాగ్ అనిపించట్లేదు, మాకు అది ఒక పాటలానే అనిపిస్తుంది. ఈ పాట గురించి కంప్లీట్గా రైట్స్ తీసుకున్నారా? మీ దగ్గరకు వచ్చి ముందు మీ డైలాగ్ వాళ్ళు సాంగ్లో యాడ్ చేసుకోవడానికి మీ పర్మిషన్ తీసుకున్నారా? చెప్తా. తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ వద్దకు వైజాగ్ సత్య గారు తీసుకెళ్ళిండు. నా ఆరోగ్యం బాగాలేదని చెప్పిండు తనే. సరే, ఒక చిన్న డైలాగ్ కావాలన్నాడు. ఈ డైలాగ్ అడగొట్టిన నా గొంతే ఈ డైలాగ్ అక్కడ మాట్లాడిన కంచు కంఠం మాట్లాడిన తర్వాత అతను కవర్లో పెట్టి అంతో ఇంతో డబ్బు ఇచ్చిండు. ఇవ్వలేదని కాదు, అది సత్య గారికి నేను ఇచ్చిన, సత్య గారు నా భార్యకి ఇచ్చిండు. అసలు జరిగింది ఒకటి నేను చెప్తే ఈ జనాలు ఇంకొకటి మాట్లాడతాను. ఈ ప్రపంచంలో నిజం చెప్పొద్దమ్మా, సగం అబద్ధం చెప్పాలా, సగం నిజం చెప్పాలి. నాకు అబద్ధం రాదు,
జీవితంలో అబద్ధం చెప్పాలా, తప్పు చేయాలా. హ్మ్. ఇంకొక మాట చెప్తానండి. నేను ఇంటికొక్క కొడుకును. నాకు 4 అక్కలు, ఒక చెల్లె. హెల్త్ బాగాలేక చెల్లి చచ్చిపోయింది. హ్మ్. 4 అక్కల నడుమ నేను పెరిగిన. అందరి పెళ్ళైనాక నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. షీ ఈజ్ మై వైఫ్. తెలుసు. థియేటర్‌కి తీసుకెళ్ళి కోకో కోలా ఇప్పించి మరీ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారంటే నాకు అక్కడే అర్థం కాల. కోకో కోలా ఇప్పించి కూడా ఒక అమ్మాయిని పడేయొచ్చా అని చెప్పేసేసి. మన మాటలో ఉంటది. మన ప్రవర్తనలో ఉంటది మేడం. నేను చెప్తున్నా గదా! ఆడిపిల్లను ఎవడన్నా హెరాస్మెంట్ చేసిండనుకో నా కండ్ల ముంగట వాని ఇంటికి పోయి కొడతానండి. హ్మ్. నాకు 62 ఏళ్ల వయసు, మళ్ళీ చెప్తున్నా, నాకు గ్లూకోజ్ తెలియదు. ఉంటా ఇట్లానే సింపుల్‌గా. నాకు కోపమొస్తే ఎవరు చెప్పినా ఇనా. ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావు మేడం? హ్మ్. అమ్మ ఆడిదే, అక్క ఆడిదే, చెల్లె ఆడిదే, భార్య ఆడిదే. దేవుడు పుట్టలేక అమ్మనిచ్చిండ్రా. అమ్మ అంటే అమృతం. ఆ అంటే అమృతం. మా అంటే మమకారం. ఈ 2 అక్షరాలు కలిస్తేనే అమ్మ. యెస్. అయితే మీరు సాంగ్ గురించి మధ్యలో మన టాపిక్ డైవర్ట్ అయింది. ఇప్పుడు సాంగ్ ఆల్రెడీ చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీ దగ్గర నుంచి వాళ్ళు సాంగ్ ముందే ప్రోమో ఇచ్చే ముందే అంటే ఆ సాంగ్ రాసే ముందే మీ దగ్గర నుంచి వాళ్ళు ఆ రైట్స్ తీసుకోవడం జరిగిందా? ముందే మీకు తెలుసా తీసుకుంటున్నారు సాంగ్ ఇలాగా అని ల చెప్పేసి? ల నాకు తెలియదు. తెలీదు. తెలియదు. కానీ మరి అంత పెద్ద బ్యానర్ గదా! మీరు నా డైలాగ్ పెట్టుకున్నారు అని జెప్పేసేసి మీరేమి వాళ్ళ మీద సీరియస్ అవ్వడం కాలా. జరగలేదా? ఎందుకు కాలా అంటే, నా పాటను త్రివిక్రమరావు గారు ఒక సాంగ్ లాగా మహేష్ బాబు అంత పెద్ద గ్రేట్ హీరోతోని యాక్టింగ్ చేయించి, డాన్స్ చేపించిండ్రంటే అదే నా అదృష్టమని ఎవరి మీద సీరియస్ కాలేదండి. ఓకే. దాన్నొక అదృష్టంగా భావించారు మీరైతే. అంతే. త్రివిక్రమ్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, మహేష్ బాబు గారి యాక్టింగ్, డాన్స్ అన్నీ కలిపి మీ ఒక్క డైలాగ్‌లో ఉన్నాయని జెప్పేసేసి మీరు దాని గురించి సంతోషపడ్డారు, సంబరపడ్డారే గానీ దాని గురించి ఎటువంటి నెగెటివ్ రియాక్షన్ అనేది ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఎప్పుడు అనిపించలేదా? నేను ఒకవేళ దీని గురించి ఏమన్నా అంటే ఏమన్నా ఫైల్ చేస్తే నాకు భారీగా డబ్బులొస్తాయేమో అని జెప్పేసి మీకెప్పుడు అనిపించలేదా? నీ గొంతుతో ఒక పాట పాడమన్నాడు. నీ పాట. ఆ డైలాగ్ కొట్టమన్నాడు. వాళ్ళు పిక్చర్‌లో పెట్టి నా పాటను, నా డైలాగ్‌ను వాళ్ళు పాటల రూపంలో తీస్తారని నేను ఊహించాలని నాకు తెలియదు. ఓకే. ఇతనే మొబైల్‌లో ఆ మహేష్ బాబు డాన్స్ పాట చూపిస్తే హ్యాపీగా ఫీల్ అయినా. హ్మ్. నేనేదో ఇంటర్వ్యూలో నార్మల్‌గా మాట్లాడిన ఒక డైలాగ్ వెళ్ళి అక్కడ ఒక సాంగ్ అయి కూర్చుంది అనిపించింది మీకు. హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపించింది. నైస్. సో, ఇప్పుడు ఏదో ఆ మూవీలో మీకేదో మంచి క్యారెక్టర్ కూడా అంటే ఏదో ఒక క్యారెక్టర్ వస్తే కరెక్ట్‌గా అన్‌ఫార్చునేట్‌గా ఆ క్యారెక్టర్ చేయలేకపోయారు అని తెలిసింది. అవును. అదే మూవీలో 2 సెకండ్లు మిస్ అయినా. అతను ముందు పోతున్నాడు. ఇతనితోని వెనక కార్‌లో నేను పోతున్నా. అతని కారు మిస్ అయింది. ఎవరిది? మహేష్ బాబు గారిది. ఇక అతను వెళ్ళిపోయిండు. హ్మ్. సరే వెళ్ళిపోయిండులే అనుకున్నా. సో, అయితే మీరు మహేష్ బాబు గారిని కలవలేదా? కలవలేదండి. ఓకే. మరి త్రివిక్రమ్ గారిని ఏమన్నా కలిసారా? కలిసాను, మాట్లాడాను. కానీ ఒకటండి, 12థ్ నాడు పిక్చర్ రిలీజ్. హ్మ్. నా ఫ్యామిలీ తోటి 4 టికెట్లు కింద మీద పడి సంపాదిస్తా. అది కూడా ఎట్లా? మంకీ క్యాప్ పెడతా. ముఖం కేవలం కళ్ళే కనపడాల. ఓకే. అక్కడ ఏం మాట్లాడా నా గొంతు విని కూడా గుర్తుపడతారు. హ్మ్. ఎట్లైనా చేసి బ్లాకులైనా 4 టికెట్లు కొంటా. ఓకే. స్పెషల్ షో గాని, మార్నింగ్ షో గాని ఏది రిలీజ్ అయినా ఫస్ట్ షో హ్మ్. నా ఫ్యామిలీతోని పిక్చర్ చూపిస్తా. అందరితోని చూస్తా. చూసినాక ఎట్లైనా మహేష్ బాబు గారు థియేటర్‌కి వస్తారు మూవీ చూడడానికి. పిక్చర్ మొత్తం కంప్లీట్‌గా చూసిన తర్వాత క్యాబ్ తీస్తా. ఓహ్! ట్విస్ట్‌లు. నేను కూడా ఇవ్వాలా కదండీ! అంతే కదా! ఏడికి పోయిన ఎరికేనా? తురుముఖాన్‌లో పిక్చర్ వచ్చిందా? ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సంధ్య. హ్మ్. సంధ్య 35లో. ఇప్పుడు సుదర్శన్‌కెళ్తున్నారా అయితే? లేదండి. ఏ థియేటర్‌కి వచ్చినా పోతా. హ్మ్. అంటే మహేష్ బాబు గారిని కలవాలి అంటే మరి మీరు సుదర్శన్‌కే వెళ్ళాలి గదా! అది ఏదో ఒక థియేటర్‌కి వస్తది కదా! అయితే సన్నగా చినుకులు పడుతున్నాయి. వాళ్ళు నన్ను ప్రపోజల్ చేసిండ్రు రమ్మని తురుంఖాన్‌లు పిక్చర్‌కు. చినుకులు పడుతున్నాయి. బస్సు దిగి సంధ్యా టాకీస్ గేట్ దాటినండి. హ్మ్. 40 కిలోల పుదీనా దండ నా మెడలేసి ఓ దిక్కు ఆర్కెస్ట్రా, ఓ దిక్కు ఏమంటారు మర్ఫీ, ఓ దిక్కు డాన్సులు. అరే రే 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 రే! భలే ఏడిపించిండ్లండి. హ్మ్. తకాయించి ఒకటే చెప్పి నన్ను ఎత్తుకొని ఆడతాండు అతను 40 కిలోల పుదీనా దండ నాతోటి నా నెత్తి మీద. హ్మ్. బాబు దించయ్యా నీ దండం పెడతా. ఓపిక లేదు ముసలోని. జారి నువ్వు పడితే నా నడుము ఇరుగుతది అంటే అప్పుడు దించిండు. దించిన తర్వాత ఆ థియేటర్ కొడుకు నిర్మాత ఇద్దరు కలిసి పార్సిగుట్ట తీసుకెళ్ళిండండి కారులో. ఓకే. అక్కడ బాధ భరించలేక తీసుకపోయి అప్పుడు నేను మందేసేదండి. ఇప్పుడు మానేసిన. హ్మ్. ఒక వైన్స్ ముంగట ఆపి 2 నైంటీలు తీసుకొచ్చి ఒక 90 తాగిన. ఓ సిగరెట్ తాగిన. నడు బాబాయ్ అని వచ్చిన. తర్వాత దొంగతనంగా మీదికి పోయి థియేటర్‌లో కూకున్నా. హ్మ్.
పిక్చర్ చూసిన వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇంటికాడ వదిలిపెట్టిళ్ళు. అంటే ఒక మనిషిని ఎక్కువ బాధ పెట్టద్దు, ఎక్కువ హెరాస్మెంట్ చేస్తే ఎవరికైనా హెడ్ఏక్ వస్తుంది. అభిమానం కూడా ఒక లిమిట్ లో ఉండాలి అని చెప్తున్నారు మీరు. నేను అనేది ఏంటంటే అభిమానం హద్దు మీరితే ఎదుటి వ్యక్తి భరించలేడు. నా తత్వం అది మేడం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది మీ గురించి చెప్తారు కానీ ఏంటి అసలు మీ లవ్ స్టోరీ ఏంటి, మీ పెళ్ళి ఏంటి? బా బ్లషింగ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి? 2 సంవత్సరాలా 3 సంవత్సరాలా? 42 సంవత్సరాలు. 42 సంవత్సరాలు అయినా కానీ ఇంత సిగ్గుపడుతున్నారేంటి మరి? ఎదురుగా భార్య ఉన్నాక. ఓకే, అంటే జనరల్ గా వైఫ్ పేరు చెప్పడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. నేను కూడా చెప్పరా? చెప్పకపోతే ఎట్లా, మేము తెలుసుకోవాలి కదా. చెప్పానండి. ఎలా అండి? ఆ, మా ముస్లిమ్స్ లా మిస్సెస్ పేరు ఏ మగవాడు చెప్పడు. అవునా? ఆ బురికి ఎందుకు కడతారు అనుకున్నావు? ఫేస్ కనపడద్దని. ఓకే, అది మా సిద్ధాంతం, ఆచారం. మీకు మీ భార్య అంటే చాలా ఇష్టమా? పంచ ప్రాణాలండి. పంచప్రాణాలైన భార్యను వదిలిపెట్టి ఎలా అదృశ్యమయ్యారు? మా అక్క వరంగల్ ఉంటుంది. ఆమె ఆరోగ్యం బాగలేదన్నారు. ఇదే ఇమ్రాన్ భాయ్ దగ్గరికి వట్టిగా నేను బేన్ అవుతాను తోటి. అంతకుముందు 50,000 ఇచ్చిండు అతను. ఇమ్రాన్ భాయ్ చిలికలు కూడా ఉంటాడు. నమస్తే భాయ్ అని అన్న, తీసి 1000 రూపాయలు జేబులో పెట్టిండు. ఓకే, ఆ 1000 రూపాయలు జేబులో పెట్టుకోగానే ఓ 90 తాగిన, ఓ సిగరెట్ వీకిన, డైరెక్ట్ ట్రైన్ పట్టుకునే వెళ్ళిపోయినా వరంగల్కు. వీళ్ళకి ఎవరికి చెప్పలే, ఇతనికి, నా భార్య పిల్లలకు, ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు. ఓకే, వరంగల్కి వెళ్ళిపోయినా, ట్రైన్ దిగిన, దీనికి మా అక్క దగ్గర వేరికండి. ఆమె ఏడుపులు పెడబొబ్బలు. 10 సంవత్సరాలు నేను పోక. ఆమెకి 2 కొడుకులు, 1 బిడ్డ. ఏదో అందరు వచ్చిండ్రు, మీద పడి ఏడిచిండ్రు. నేను 2-3 రోజులు ఉందాం అనుకున్నా. మద్రాస్కు ఇచ్చిన బిడ్డను పిలిపించింది మా అక్క. ఇక ఆ పాప 2 పిల్లల్ని తీసుకొని వచ్చినాక ఎట్లా రిటర్న్ వస్తానండి. అందువల్ల 1 వారం అక్కడ ఆగిన. కరెక్టే, కానీ ఇక్కడ మరి వారం రోజులు అక్కడ ఉన్నప్పుడు మీ ప్రాణానికి ప్రాణమైన భార్య ఇక్కడ ఏమైపోతుందో, మీరు కనబడక ఎంత అల్లాడిపోతుందో అని చెప్పి. ఎందుకంటే మేము కొన్ని ఛానల్స్లో చూసాం, ఆమె కన్నీరు మున్నీరై అట్లా అయిపోయి ఉంది కదా. మీకు ఎక్కడా కూడా వారం రోజులు మీ అక్క వాళ్ళని చూసిన సంతోషం మీకు ఉంది, ఒకసారి కూడా మీకు అనిపించలేదా అక్కడ నా భార్య ఎలా ఉందో అని? ఒకటండి, నేను పోకపోయినా 100 మంది 1000 మంది యూట్యూబ్ మన ఇట్నే సెల్ఫీ అని, డైలాగులు అని, అసలు నన్ను పండుకోనివ్వలే. ఓకే, అమాంతం ఎత్తుకపోయిన నా ప్రాపర్ అంటే కరీంబాద్ అని ఉంది ఇంకో బస్తీ, అక్కడికి ఎత్తుకపోయింది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఉర్సన్ ఉంది, అక్కడ ఒక దర్గా ఉంది, మాషూరబ్బన్ దర్గా అని, అక్కడ ఒక 2 రోజులు, ఇక్కడ ఒక 2 రోజులు, అక్కడ వారం అయిపోయింది. వారం తర్వాత 8వ నాడు సత్య గారు తర్వాత ఒక డైరెక్టర్ కారునిచ్చి ఇతను పంపితే, ఇతని దయ వల్ల మళ్ళీ నేను గమ్మున వచ్చేసిందండి. సో మీరు వెళ్ళారు వచ్చారు బాగానే ఉంది, కానీ బయట జనాలను చూస్తే ఎందుకు బయట జనాలందరూ ఈయనకి తమన్ గారు గట్టిగా డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులను తీసుకొని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆయన కనబడకుండా అదృశ్యమయ్యారు అని ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇంతకుముందే చెప్పినండి, ఈ జనాలకు నిజం చెప్పద్దు. నన్ను ఎంజాయ్ చేయాలంటే అందానికనే పోవాలనా? నాకేమన్నా వేరే కోరికలున్నాయా? ఒకప్పుడు తాగినా, ఇప్పుడు మానేసిన. నిజం చెప్తే నేను చెప్తున్నా కదనండి, జనం నమ్మది. నిజాన్ని జనాలు నమ్మట్లేదు అంటారు. ప్రామిస్గా చెప్తున్నా, నేను ఎంజాయ్ చేయాలంటే హైదరాబాద్ జిందాబాద్, ఎర్రగడ్డ రైతు బజార్, మూసాపేట్, అమీర్పేట్, మైత్రివనం, పంజాగుట్ట, నిమ్స్, ఎనీ ప్లేస్ ఇన్ ద చార్మినార్ వరకు, ఇటు ఎల్బీ నగర్ వరకు ఎక్కడ కానీ నన్ను గుర్తుపడతారు. ఓకే, కూర్చుండబెట్టి తాగబెడతారు, తినబెడతారు. కానీ నేను ఎంజాయ్ చేయాలంటే ఇంత పెద్ద హైదరాబాద్ను వదిలిపెట్టి ఇక వరంగల్కి ఎందుకు పోతానండి? ఏమో అక్కడ మిమ్మల్ని త్వరగా ఎవరో గుర్తుపట్టరు అనుకొని వెళ్ళారేమో అనుకున్నాం. నెవర్, చచ్చిపోయింది అనుకున్నారు. 10 సంవత్సరాలు నేను పోక. యూట్యూబ్లో చూసి నన్ను చూసేవారు స్టన్ అయిన్లు. రైల్వే స్టేషన్లో ఇట్లా కదం పెట్టిన అంతే, హమాలోళ్ళు, జనాలు, ఇతను నువ్వేనా? నేనే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాత ఉంటుందండి. ఎంత సార్ మీ ఏజ్ ఎంత? 62. ఇప్పుడు ఇవాళ 62 క్లోజ్, 63 స్టార్ట్. ఓ, ఈరోజు మీ బర్త్డే. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్స్. సో మేము కూడా మీ బర్త్డేని, అంటే మీ బర్త్డే రోజు మీరు మా దగ్గరికి రావడం కూడా మేము అది కూడా ఒక హానర్గా భావిస్తున్నాం నిజానికి. మీ అభిమానం. సో మీకు ఒక చిన్న సర్ప్రైజ్, మీరు ఇప్పుడే చెప్తున్నారు మీ బర్త్డే అని చెప్పేసేసి, అనుకోకుండా బర్త్డే రోజు వచ్చారు. మా హిట్ టీవీ ఎవరినైనా సంతోష పెట్టడంలో చాలా ముందుంటుంది. బర్త్డే రోజు మీరు వచ్చారు కాబట్టి మా తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఓకే ఓకే, అనుకోకుండా మీ బర్త్డే అని తెలిసింది మాకు నిజానికి. ఎనీవేస్, అయితే మొత్తానికైతే మీరు
కావాలని చెప్పేసి మీ మిసెస్ని బాధ పెట్టడానికో బెదిరించడానికో మాత్రం మీరు వెళ్ళలేదు. అండ్ ఫ్యామిలీ గురించి తీసుకుంటే ఏదో మీ ఫ్యామిలీ గురించి నలుగురు ఎంత సార్ కొడుకులు? ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ, నలుగురు పిల్లలు. ఎలా చూసుకుంటారు మిమ్మల్ని పిల్లలు? వేస్ట్ అండి, మ్మ్. కొడుకులు వేస్ట్. ఇప్పుడు ఫేమస్ అయ్యారు కదా, మరి మా నాన్న ఫేమస్ అయ్యాడని రావట్లేదు. ఒకటి బాగినండి, మ్మ్. ముగ్గురు ఇట్లా ఒక నడుపోడు డబ్బులు అడిగాడు, పెద్దోడికి డబ్బుల పిచ్చి. ఓకే. ఈవెంట్లు షూటింగ్లు గిట్నే చిన్న చిన్నవి చేసి సుమారు 1,40,000 ఇచ్చిన. అతని దగ్గర 3 నెలలుండి ఓకే. ఒకరోజు బాగా తాగొచ్చి నా మీదే ఫైర్ అయ్యిండు. నా వద్ద 200 రూపాయలు ఉండే, చక్కగా చెప్పలా పెట్టలా, చక్కగా హైదరాబాద్ వచ్చేసిన. నీకు డబ్బు పిచ్చి ఎక్కువ. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు, ఓ 2-3 వేలది ఏదో ఈవెంట్ వచ్చింది. అయితే నాకు శాతనైతే లేదని చెప్పి నేను అంటే వాడు తాగొచ్చిన వాని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. మ్మ్. నాకు నచ్చలా, చక్కగా బస్సు పట్టుకున్నా హైదరాబాద్ వచ్చేసిన. సో మీరు ఈవెంట్స్ ఇలాంటివి కూడా చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అవును. మ్మ్. అయితే మీ మిస్సెస్కి ఏదో హెల్త్ బాగుండకపోతే కూడా వాళ్ళు 47 రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళు రాలేదు అని చెప్పేసి విన్నాం. ఏమైంది అసలు మీ మిస్సెస్కి ఏమైంది? ఆమెకు కొద్దిగా దగ్గుదమ్మండి, ఆ, సర్జరీ కూడా అయింది, హార్ట్ సర్జరీ లాగా. ఓకే. ఎనీ టైం పేషెంట్ షీఈస్. మ్మ్. కానీ ఏంటంటే లక్ ఏంటంటే ఆమెకు సర్జరీ అయి బతకడం ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. నా పిల్లలకు కలవడం నా కిస్మత్. నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు బెస్ట్ అమ్మా. నువ్వు కోటీశ్వరునిగా భార్య లేకపోతే ఇంట్లో ఉండలేవు, ఇంట్లో పోయినా నువ్వు కూర్చోలేవు, రోడ్డు మీద పోయినా ఉండలేవు. అంటే వయసు మీద పడి ఒంట్లో ఓపిక అంతా తగ్గిపోయిన తర్వాత భార్య మీద ప్రేమ పెరిగిందా మొదటి నుంచి? ఎవరికి కానీ నేను మొదటి నుండి నాకు లైకేనండి. ఆమెను వదిలిపెట్టి ఒక్క రాత్రి ఎక్కడ లేనండి. అటువంటి నేను వారం రోజులు బయట ఉన్నా అంటే నన్ను అర్థం చేసుకోండి. అక్క మీద ఎంత ప్రేమ అంటే నేను ఇప్పటికీ చెప్తున్నా, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. మ్మ్. వాడు బిచ్చగాడు కానీ కోటీశ్వరుడు కానీ భార్య లేని బతుకు దండుగా. నెక్స్ట్, భార్య లేని బ్రతుకు దండగా. మరి సంసారంలో పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని మొదటి నుంచి మీరు దూరం పెట్టారా, లేకపోతే ఆ పిల్లలే మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చారా? ఆ పిల్లలే మా ఇద్దరిని దూరం పెట్టింది పెళ్ళైన తర్వాత. మ్మ్. ఇప్పటికీ ఎవడు మాకు పెట్టరు. మ్మ్. ఎప్పుడైనా వెళ్దామని ప్రయత్నించారా కొడుకుల దగ్గరికి? మేము పోము, వాళ్ళు వచ్చిన ఒక నడిపి పిల్లాడు వస్తాడు, పెద్దోని భార్య రారు. ఆ అబ్బాయి వస్తాడు, ఒక 2 రోజులు ఉంటాడు, ఇంత అక్కింటికి వస్తాడు. మేము నా కూతురింటికి ఆడ ఉంటాం, మ్మ్. ఆడికి వస్తాడు, ఒక 2 రోజులు ఉంటాడు. కొద్దిగా నైస్ పర్సన్ వాడు, మ్మ్. నవ్వించుకుంటూ ఉంటాడు. నా బిడ్డకు కూడా వాడంటే కొంచెం ప్రాణమే. ఇక మిగతా ఇద్దరంటే వరస్ట్. ఇక నా బిడ్డ కూడా ముందు ఒక నెల ఆగండి, ఒక నెల. మా పెద్దోనికి చిన్నోనికి ఇటువంటి గుణపాఠం చెప్తా, నా బ్రెయిన్ ఏందనేది వాళ్ళకి అర్థం కావాలి. నాన్న ఎంత మంచోడో అంత మెంటల్ అని తెలియాలండి. మ్మ్. నెక్స్ట్, ఏం చదువుకున్నారు సార్ మీరు? ఇంటర్ 81. దట్ మీ దెన్ టు ద టాక్ దెన్ టు ద ఇంగ్లీష్ ఆల్వేస్ షేక్. Yes, we understood because you are talking very fluent English. థ్యాంక్ యూ. That's what I'm asking. What is your qualification? ఇంటర్ 81 పాస్. Okay. అప్పుడు కో ఎడ్యుకేషన్ లేదు. అప్పుడు నేను చదివిన కాలేజీ ఇప్పుడు డిగ్రీ కాలేజీ. Mm-hmm. ప్రపంచం మారుతుందండి, ప్రపంచం మారుతుంది. పంచభూతాలు అవే, గాలి, ఆకాశం, నీరు, నిప్పు, అడవి, పంచభూతాలు అవే. కానీ ఈ జనాల దగ్గరనే అప్పుడు డబ్బుల్లా 50-40 ఏళ్ళ కింద ఇంత డబ్బు లేదు. ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయి మనిషిని కోడిని కోసినట్టు కోస్తున్నారు. రోజులు పెరిగే కొద్దీ మనుషులకు డబ్బు మీద ఆశ పెరుగుతుంది అంటారు. డబ్బు ఇప్పుడు వాళ్ళు 31 కదా, వాళ్ళ చూడండి రోడ్ ఎంబడి 10 తర్వాత బ్యానర్లు, పోస్టర్లు అన్నీ వాళ్ళకి కొడతారు బాగా తాగి. కాకపోతే మీరు చూడండి, మీరు వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ చేసే ఉంటారుగా. మేము సైలెంట్గా కాడ కూర్చొని తాగినాం, తిన్నాం సైలెంట్గా. మా అంతలో మేము 12 రాగానే న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం ఫ్రెండ్షిప్లా. ఇలాంటి తప్పులు చేయలేదండి. ఒకరిని నష్టపెడితే ఏమొస్తుంది? అయితే సార్ ఇప్పుడు ఈ న్యూ ఇయర్లు, ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ఒక కొడుకు ఓకే, మిగతా 2 కొడుకులు సరిగ్గా అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు కూతురు దగ్గర ఉంటున్నారు, మీకు అనిపించట్లేదా 3 కొడుకుల్ని కానీ నేను కూతురు దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసేసి? చాలా బాధ అనిపిస్తుంది అండి. నా కూతురే మొగోడై పుడితే మా ఇద్దరికి కష్టాలు ఉండవు. ఆమెకు 3 పిల్లలు. ఆ పిల్లల సంతోషమే ఇప్పుడు నాకు బలను. నాకు దొరికింది ఏదైనా సరే
పావులో పరకో ఆ పిల్లల కోసం బ్యాంకులో వేస్తానండి. నాకు బ్యాంక్ అమౌంట్ కూడా నాకు బ్యాంక్ పాస్బుక్ కూడా లేదు ఇప్పటి వరకు. ఉమ్. తీస్తా ఆ పిల్లల బ్యాంక్ మీద పేరు మీద వేస్తా. ఒకవేళ నేను చచ్చినా కూడా మా నాన్న నా పిల్లలకి ఇంత చేసిండు అన్నట్టు అనుకుంటుంది. నెక్స్ట్ మరి ఇప్పుడంటే ఈ పరిస్థితుల్లో ఉన్నారు, చేతకాక ఓపిక లేక మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, కానీ మీకు ఇప్పుడు ఒక టైం అనేది స్టార్ట్ అయింది. దాన్ని పక్కన పెడితే ఇంతకాలం మీరు ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయలు అమ్మారు, మీ వరంగల్లో బిజినెస్ చేశారు, అంటే ఈ కూరగాయల వ్యాపారమే చేశారు, ఇంకా ఏవో ఒకటి చేసుంటారు. మరి ఇన్నాళ్ళు సంపాదించింది ఎప్పుడు కూడబెట్టుకోవాలనిపించలేదా? ఎందుకు ఎందుకు తెలుసా, మనసులో ఒక బాధ. ముగ్గురు పిల్లలుండి తండ్రిని ఒక పిచ్చోనిలాగా, తల్లిని ఒక అమాయకురాలను చేసి గాలికి వదిలేసిండు. మీ భార్యను కూడా అసలు అమ్మంటే ఆ మగపిల్లలకి ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, మీ భార్యను కూడా అసలు ఎప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేయలేదా? చేయలే. హాస్పిటల్ అడ్మిట్ చేసి ఎవ్వరు రాలేదండి. ఉమ్. సుమారు ఒక నెల రోజులు. కొడుకుల సంగతి సరే, సాటి ఆడదని చెప్పేసి కోడళ్ళు కూడా రాలేదా? అత్తగారు అన్న ప్రేమ ఉంటుంది. నెవర్. మా బిడ్డేనండి పిల్లల్ని సంకలేసుకొని వచ్చి హాస్పిటల్ సేవ, నా కంటి ఆపరేషన్ అయినా కూడా ఎవరు రాలా. నా పాప చేయించింది ఆపరేషన్. ఉమ్. బాధ వర్ణించమ్మా, ఉమ్. చాలా వర్ణాతీతం. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశానికి వాళ్ళకి తెలిసి వస్తారు, కంపల్సరీ వస్తారు. అడుగు పెట్టనివో ఇంట్లో వచ్చి కాళ్ళ మీద పడితే దగ్గరకు తీసుకోకుండా ఉంటారా? గుండె కోసి నాకు ఇచ్చినా కూడా నాకు అవసరంలా. తండ్రి ప్రేమ కదా. నెవర్ పుట్టలేదనుకున్నానండి. అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నదంటే రాని కొడుకులు నాకెందుకు? ఉమ్. తల్లి, నేను ఇంతకుముందే చెప్పిన, తల్లి అంటే చాలా గొప్పది. నాకు అవసరం పుట్టలేదనుకుంటానండి. ఒకటే కొడుకు ఒక్కటే బిడ్డ అనుకుంటా. ఉమ్. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని నా బిడ్డ వండుకొని టిఫిన్ తీసుకొచ్చి అమ్మకి తినబెట్టిపోయిందండి. దానికి అవసరమా నా పాపకు? ఉమ్. కూతురు మన కూతురే, అల్లుడు మనవాడు కాదుగా. అయినా అతను ఏమనలే ఎన్నడు. నెక్స్ట్ చెప్పండి మీరే ఇంకా, ఎందుకంటే ఏం లేదు, ఒకటేనండి నేను జనాలకు ఇచ్చే సందేశం. ఎవరైనా సరే అమ్మను గౌరవించనోడు, తాతకు విలువ, నాన్నకు విలువ నీయనోడు కొడుకు కాదు. నా దృష్టిలో వాడు చచ్చినట్టే. నెవర్. అమ్మకి నాన్నకి విలువ ఇవ్వని కొడుకు కొడుకు కాదు. కాకపోతే ఏంటంటే ఆ కొడుకులకు కూడా పిల్లలు ఉంటారు, రేపు పొద్దున వాళ్ళకి అదే పరిస్థితి రావచ్చు. భగవంతుని దయ వల్ల రావాలా? రావాలి అని మీరు కోరుకుంటున్నారా? ప్రపంచంలో ఏ ఒక్కరైనా చెప్పారా అమ్మ నన్ను చూడని కొడుకు కోడలు ఎందుకని? వాళ్ళకు అడగరా? ఇక్కడ మీరేడుస్తున్నారు, కెమెరా ముందు లేకపోయినా కానీ పక్కనున్న మీ మిస్సెస్ కూడా ఇందాక నుంచి అలా కళ్ళల్లో నీరు కారుతూనే 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 ఉంది. అంటే మనసులో ఇంత స్థాయి, ఇప్పుడు మీకు ఒక హోదా వచ్చినప్పటికీ కూడా మనసులో మాత్రం అగ్నిగుండాలు అనేవి అలా కదులుతూ ఉన్నాయి కదా. అంచుకుంటా, నా అగ్నిగుండాన్ని అంచుకుంటాండి ఈమె కోసం, నా పాప కోసం. ఉమ్. నా ఎదురు పడాలి. నేను నిజంగా చెప్తున్నాను, నా పెద్ద కొడుకు కానీ నా చిన్న కొడుకు కానీ ఉమ్. ఒక్కటే గుద్ది చంపుతానమ్మా. ఎందుకు వచ్చినావు? డబ్బు కోసమా? ఉమ్. కేవలం నీకు డబ్బే కావాలిగా. నువ్వు నాకు పుట్టాలి, నా ఇంటి ముంగటికి ఎందుకు వచ్చినావు? అసలు ఊఆరు నువ్వెవడివి? సర్టిఫికెట్ ఉందా వీనికే తండ్రి అని? నా తండ్రి ఇతనేనని? తల్లిదండ్రిని నడిపించిన కొడుకు ఎందుకమ్మా? నాకు చచ్చినట్టే లెక్క. ఓకే సార్, అంటే మిమ్మల్ని మీ పిల్లల గురించి అడిగి, మీ ఫ్యామిలీ గురించి అడిగి ఇప్పటికే చాలా ఏడిపించాను. సో బ్యాక్ టు మూవీ. ఓకే. పాటతో మీరు ఫేమస్ అయ్యారు. దీన్ని పక్కన పెడితే ఏదో మీకు సినిమాలో యాక్చువల్గా అసలు ఒక, అంటే ఎలాంటి పాత్ర కోసం మిమ్మల్ని అడిగారు? మీరు ఏ పాత్ర మిస్ అయ్యారు ఈ సినిమాలో? ఇదే డ్యాన్స్, ఈ పాట నేను డ్యాన్స్ చేయగలను. ఓ, మీరు డ్యాన్స్ చేస్తారా? ఓకే, డ్యాన్స్ చేయగలరు అయితే మీరు. ఇప్పుడు మరి మా కోసం చేసి చూపించవచ్చు. ఓ పాట పాడతా. పాడండి. వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి. ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి, ఏ మెరగనట్టు ఎగిరిపోతివి, నీ గూటికి చేరిపోతివి.
మంచోని గనక మంచి మనిషిని గనక మనసున్న వాడినై మనసులో వెలగట్టి మనసార కొలిచిన మొగాడినమ్మా నీ మొగడినమ్మా. ఈ పాట మీరే రాసారా? నా పాటే. మీ పాటే అంటే ప్రతి వర్డ్లో కూడా ఏదో కనపడుతుంది ఇక్కడ. ఫీలింగ్ ఉంటుందమ్మా. ఖచ్చితంగా. అంటే నేను ఫస్ట్ మీరు పాట పాడతాను అంటే ఏదో సినిమా పాట పాడుతున్నారేమో అని చూస్తూ ఉన్నాను. కానీ అది సినిమా పాట కాదు, మీ పాట. మీ బాధలోంచి పుట్టుకొచ్చిన పాట, మీ ప్రేమలోంచి పుట్టుకొచ్చిన పాట. రెండు. ఉమ్, ఇప్పుడు పిల్లల కోసం సర్వస్వం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా చెయ్యెత్తి కొట్ల. ఉమ్, నా కొడుకు ఏం చెప్పని ప్రపంచంతో కొట్లాడిన. అవురా చిన్నపిల్లాడు ఏదో తప్పు చేసిండు తండ్రికి చెప్పాలి, వాడి మీద ఎందుకు వేసినావు ఉమ్. అంతే కదా. అని నేను ఎదురు తిరిగిన వాళ్ళ కోసం. కానీ వాళ్ళని బెదిరియలే, కొట్లే. పోనీ నా కొడుకే తప్పు చేసిండు, నేను కొడితే మళ్ళీ వాడు పారిపోతే దొరకడు అని ఆ ఉద్దేశంతో గమ్మునుకున్నా. కొట్టకే కొడుకులు కొరివై కూర్చున్నారా? పక్క. అంతేనా? చిన్నప్పటి నుంచే కొట్టుంటే కొడుకులు ఈ విధంగా తిరగబడేవాళ్ళు కాదు అంటారా? మా దాంట్లో సామెత ఉన్నది, బేటీ రోటీ బేటా దళిందర్ అని. బేటీ రోటీ బేటా దళిందర్. ఓ, అందరు కొడుకులు ఒకేలా ఉంటారని మీరెలా చెప్తారు? 90% ఉన్నారండి. మీరు ఒక కొడుకే కదా. నేను అలా చూడలా. ఆ 10%లో మీరున్నారా? నేను అలా చూడలా. నా అక్కలకు నా ఇల్లే రాసి ఇచ్చిందండి. ఇప్పుడు అమ్ముకుంటే సుమారు 60-70 లక్షలు వస్తాయి. ఓ, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఏమిచ్చినావు అంటే ఇల్లే రాసి ఇచ్చినా ఏమైనా చేసుకోపోలేని. పెదవి ఇప్పలే ఎందుకు ఇచ్చినావు అని. అదే నా కొడుకు ఈర్ష. అత్తలకి ఇచ్చిన మాకేమి ఇచ్చావు అని చెప్పు. ఏముంటుంది, నువ్వు సంపాదించుకో, నీకు ధైర్యం లేదా సంపాదించేది, దట్స్ ఇట్ చెప్పమ్మా. అయితే నెక్స్ట్ ఇప్పుడు మూవీలో మీకు ఒక మంచి రోల్ ఇచ్చారు, అది మిస్ అయ్యారు. కాకపోతే నెక్స్ట్ ఇంకేదో ఆఫర్ ఉందని చెప్పేసి విన్నా. ఏంటి సార్ అది? అల్లు అర్జున్ గారితో ఫిబ్రవరిలో ఉంది. దానికి మొత్తం అంతా మిమ్మల్ని కంపల్సరీగా మీతో కమిట్మెంట్ అయిపోయిందా దానికి? సత్య గారే ఇప్పుడు చేస్తారు. ఓకే. ఓపిక ముఖ్యమమ్మా. తొందర పడితే ముల్లై దిగుతుంది, ఓపిక పడితే అమృతం దొరుకుతుంది. సో ఓపిక పట్టి, కానీ అది కన్ఫామ్ ఆ రోల్ మీకు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. కానీ అండి మీ దయ వల్ల, దేవుని దయ వల్ల ఒకటండి, నేను దండం పెట్టి చెప్తున్నా అందరికీ, ఇంత క్రేజ్ నాకు వస్తుందని క్రేజీ నేను ఎన్నడూ ఊహించాలా. ఓకే. మీరు చూడండి, ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడికి వస్తే వట్టి చేతులతో రాను. మా కోసం ఏదో ఒకటి పట్టుకొని వస్తాం కంపల్సరీ. ఎందుకు తెలుసా అమ్మ, ఈ వీడియోలు ఈ టీవీలు చేయబట్టి ఈ స్థాయికి వచ్చిన నేను. అవును, అదైతే నేను చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని మీడియానే ఒక సెలబ్రిటీని చేసి కాదా. అలాంటప్పుడు నేను వట్టి చేతులతో వస్తే ఒక పిచ్చోని. అభిమానం అన్నది చూయించాలా కానీ అనద్దు. కానీ అనిపోతున్నా ఇక్కడ నుండి. దేనికి తెలుసా, మాట అంటే ఒకటే ఉంటుందమ్మ నాది, బోలేతో కర్తం. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా భరిస్తా, ఎంత దూరమైనా పోతా. నై బోలేతో కుచ్ భీ. మనసు ఇరిగింది అనుకోవచ్చా అనుకుంటా. అయితే నిన్న సాయంత్రం ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. మీ సాంగ్ రిలీజ్ అయింది కదా. మీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మా స్టూడియోలో ఒక ఎంటర్టైన్మెంట్ ఒకటి అయింది. ఊరికే అసలు సాంగ్ రిలీజ్ అని చెప్పేసి నిన్న ఈవినింగ్ సాంగ్ పెట్టడం జరిగింది. స్టూడియోలో అందరూ కూడా డాన్స్ చేశారు. అంటే మా కెమెరామెన్స్ కానివ్వండి, లేకపోతే అందరూ కూడా స్టాఫ్. అంటే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఆ సాంగ్లో నిండిపోయి ఉంది కదా. అయితే ఇంతమంది మీ సాంగ్కి డాన్స్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు మూవీ కోసం థియేటర్కి మీరు వెళ్తారు, థియేటర్లో మూవీ చూస్తారని మీరే చెప్తున్నారు. సో మీ సాంగ్కి మీరు డాన్స్ చేస్తారా? ఓపిక ఉందా? పిక్చర్ స్టార్ట్ కాక ముందు నేను థియేటర్ స్టాఫ్ని కానీ, మేనేజర్ని కానీ, ప్రొపరేటర్ని కానీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నన్ను పంపండి. ఓకే. ముంగడికి పోతా, క్లాస్ మాస్ సీట్లలో కూర్చుంటా, మాస్ కింది సీట్లలో. ఓకే. నా ఫ్యామిలీ మీద ఉంటుంది. పిక్చర్ ఇక స్టార్ట్ అవుతుంది అనగా స్టార్ట్ చేస్తానండి. ఏం లేదు, ఏదైనా మొబైల్లో పాట పెట్టిస్తా, నా స్టెప్పే వేరుంటుందండి. ఓ అవునమ్మా. కానీ మీరు డాన్స్ చేస్తాను అని చెప్పేసి ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచే చెప్తున్నారు. కానీ కాన్ఫిడెన్స్ కోసం మీరు అక్కడ చేసే కంటే ముందే మా స్టూడియోలో ఒక్క స్టెప్ మా కోసం వేయలేరా? ఓపిక లేదు. చెయ్యగలను, ఏమన్నా సీరియస్ అయితే చెయ్యగలను. ఓకే. కానీ సో సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఎనర్జీ నింపుకొని బాడీలో ఈ 12 రోజులు హెల్త్ని కాపాడుకొని, మెడిసిన్ ఏదైనా తిని కాపాడుకొని, ఎలర్జీ తెచ్చుకొని పోతా.
ఓకే. సో ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం మీ దగ్గర నుంచి ఒక మంచి మాట. ఒకటే చెప్తా నేను, హ్మ్. ఎవరైనా సరే ఏదైనా కంపెనీ లేక షాపు ఇలాంటి స్టూడియోలో పెట్టుకుంటే దయచేసి ఎంకరేజ్ చేయండి. ఓకే. సింగిల్ సబ్స్క్రైబ్స్ ఉంటే 4 సబ్స్క్రైబ్ చేయండి. నేను కోరుకునేది ఒకటే, అందరూ బతకాల, ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలి. ఏదో ఆశతోని పెట్టుకున్నారు, నడవాల. నా కోరిక అదే. నా అభిమానులారా నలుగురు రాండి, వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఇలాంటివన్నీ బ్రతకాలంటే మీలాంటి వాళ్ళు డిలే చేయకుండా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాలి. ఎంత బిజీలో ఉన్నా కానీ మీరు కూడా ఇరిటేట్ అవ్వకుండా, అంటే మీరు కాదు, మీలాంటి సెలబ్రిటీస్ సైతం ఏంటంటే ఏ మాత్రమైనా కోఆపరేట్ చేశారు అంటే నిజంగానే ఇలాంటి స్టూడియోస్ కొత్తవి పుట్టుకొస్తాయి, ఉన్నవి నిలబడతాయి, మాకు కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. సో అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళే. మీలాంటి వాళ్ళు లేకపోతే మేము లేము, మేము లేకపోతే మీరు లేరు. అది. సో దాన్ని అర్థం చేసుకొని ప్రతి సెలబ్రిటీ కూడా మాకు కోఆపరేట్ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎనీవేస్ సార్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. బికాజ్ ఏంటంటే ఇంతమంది మీడియా పర్సన్స్ మీ వెంట పడుతున్నారు అంటే బిగ్ బాస్లో మొన్న గెలిచిన కంటెస్టెంట్తో పాటుగా మీరు కూడా పోటీ పడుతున్నారు బయట. అప్పుడు ఆయన ఎంత ఫేమస్ అయ్యారో ఇప్పుడు మీరు అంత ఫేమస్ అయ్యారు. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. మూవీ రిలీజ్ అయ్యే టైంకి కూడా అంటే మూవీ రిలీజ్ అయ్యాక మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ నుంచి మీకు అభినందనలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.